హాయ్ అండి. ఈరోజైతే చాలా టేస్టీగా సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా టేస్టీగా పొడి పొడిలాడుతూ ఎవరైనా సరే వంట చేయడం రాని వాళ్ళైనా సరే ఈజీగా చేసుకునే విధంగా ఎలా చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, స్పైసీగా ఉంటుంది, పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. దాన్ని బాగా వాష్ చేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ విధంగా నానబెట్టుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను. ఈ గ్లాస్కి 1.5 వాటర్ అయితే వేసి నానబెట్టాను. ఆ వాటర్తో పాటు డైరెక్ట్గా వేసేస్తాను అనమాట. అందుకే బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్, టొమాటో, చిల్లీ ఈ విధంగా కట్ చేసుకోవాలి స్లైసుల్లాగా. అలాగే బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, దాల్చిన చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, గరం మసాలా, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ తీసుకోవాలి. నెక్స్ట్ అలాగే కొంచెం కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆనియన్స్, టొమాటోస్ అనేవి ఇలా స్లైస్లా కట్ చేసి తీసుకోవాలి. నెక్స్ట్ కుక్కర్ అయితే తీసుకున్నాను. అలాగే చికెన్ వాష్ చేసి దానికి కారం, పసుపు, మసాలా వేసి కలిపేసి పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా లెగ్ పీసులు అయితే తీసుకున్నాను. ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ అనేది వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలా ఉంటుంది కదా, దాల్చిన చెక్క, లవంగ, యాలకులు, బిర్యానీ ఆకు వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే చిల్లీ వేసి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ అనేది, ఆ చికెన్ వేసి కుక్ చేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చికెన్ వేసుకొని కుక్ చేయాలి. మా ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెయిట్ లాస్ రెసిపీస్ ఎవరికి కావాలో కామెంట్ అయితే చేయండి. ఈ విధంగా చికెన్ వేసి కుక్ చేయాలి. ఈ చికెన్లో అనేది గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం ఇవి మాత్రమే కలిపానండి. కావాలంటే పెరుగు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. బట్ నేను పెరుగు అనేది వేయలేదు, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. నెక్స్ట్ చికెన్ ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కారం, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ చికెన్లో వేసాం కాబట్టి కారమును చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. నేను కొంచెం కొంచెం వేసాను కలిపేటప్పుడు, అందుకే ఇప్పుడు వేస్తున్నాను. అదేవిధంగా గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా చికెన్లో మసాలా అంతా వేసి చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కుక్ అవుతూ ఉంటుంది. కుక్ అయినప్పుడు నెక్స్ట్ టొమాటోస్ వేసుకోవాలి. టొమాటోస్ వేసి బాగా కలపాలి. టొమాటో కూడా మగ్గిపోతుంది. చూడండి, చికెన్ అనేది బాగా కుక్ అయింది కదా. ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్నాం కదా రైస్ అనేవి నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్ అనేవి వాటర్తో పాటు వేసేస్తున్నాను. లేదంటే నానబెట్టుకొని వాటర్ వార్ చేసి కూడా మీరు వేసుకోవచ్చు. నేను ఏ వాటర్ అయితే నానబెట్టినా ఆ వాటర్తోనే, మంచి వాటర్ వేసాను. ఆ వాటర్తో పాటు ఈ బాయిల్ అయిన చికెన్లోని రైస్ వేసి కుక్ చేసుకోవాలి. చూడండి, రైస్ అంతా కూడా వేస్తున్నాను. ఈ విధంగా వాటర్తో పాటు రైస్ వేసేసి ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. మసాలా అవి అన్నీ సరిపోయో లేదో చూసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫైనల్గా గీ అనేది 1 స్పూన్ వేస్తున్నాను. గీ వేయడం వల్ల బిర్యానీ అనేది టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా పైన కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసిన తర్వాత కొంచెం ధనియా పౌడర్ పైన వేసుకోవాలి. నెక్స్ట్ కుక్కర్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా కుక్కర్ మూత పెట్టుకొని 1 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి.
ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడండి పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది కదా. సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా సింపుల్గా టైం లేనప్పుడు ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ బిర్యానీ రెడీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.